ఇవాళ మటన్ బిర్యానీ చేయబోతున్నాను. ఇచ్చా ఫౌండేషన్లో మసాలా అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, చిల్లీ పెట్టుకున్నాను, పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి రైస్ వాటర్ పెట్టుకున్నాను, మటన్ మసాలా పెట్టుకున్నాను, రైస్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను, హాఫ్ బాయిల్ మటన్ కర్రీ చేసి పెట్టుకున్నాను, మటన్ మామూలుగా మసాలా పెట్టుకున్నాను. దాంట్లో ఒక బోన్ దొరికిందంటే ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక బోన్ దొరికింది నాకు. లాస్ట్లో దమ్ పెడుతున్నాను. మటన్ ఇలా ఆయిల్లో వేసుకొని లాస్ట్ దమ్ పెట్టిన ముందు బేసిన్లో మొత్తం పోపు, మటన్ గ్రేవీ, కొంచెం 1 కేజీ మటన్ అలా వేసుకుంటున్నాను దమ్ ఫస్ట్. తర్వాత నేను కొంచెం మసాలా ఉంది కదా, పోపు పెట్టుకున్నవి, దాల్చిన చెక్క, లవంగా ఇవన్నీ పక్కన ఉన్నాయి కదా, అవన్నీ కొంచెంగా ఇప్పుడు వేసుకుంటున్నాను. మొత్తం పుదీనా దీంట్లో అన్నీ మిక్స్డ్ అయి ఉన్నాయి. మొత్తం మసాలా ఫ్రై ఆనియన్ పెట్టి మెయిన్ వచ్చేసి ఇది దమ్ పెట్టే ముందు గీతో ఫస్ట్ గీ వేసుకున్నాను. గీ వేసుకున్నాక కర్రీ వేసుకున్న తర్వాత మసాలా వేసుకున్న తర్వాత రైస్ వేసుకుంటున్నాను. కొంచెంగా హాఫ్ బాయిల్డ్ రైస్ అనమాట. ఇది బాస్మతి రైస్. చాలా స్మెల్ వస్తుంది బాగా మంచిగా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక స్టెప్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ స్టెప్ కూడా వేసుకుంటాను. మళ్ళీ మాకు బక్రీ పండుగ కదా, దానికోసం నేను కీర్ తయారు చేసుకున్నాను. క్యారెట్ కీర్ అండ్ బూందీ రేపా చేసుకున్నాను. అంటే కచ్చంబర్లాగా దాంట్లో బూందీ పెట్టుకున్నాను లాస్ట్లో. ఇలా లాస్ట్లో చూపించాను కదా మీకు, థర్డ్ వేసుకొని ఇలా దమ్ పెట్టుకున్నాను. మొత్తం గోధుమ పిండితో మొత్తం చేసుకున్నాను. అప్లై చేసుకొని గంట తర్వాత తీసుకున్నాను. లాస్ట్లో బొగ్గు పెట్టి బొగ్గు బాగా కాల్చిన తర్వాత ఆ బొగ్గు పైన నెయ్యి వేసి నేను దమ్ పెట్టుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం. దమ్ అయిపోయింది, చాలా బాగా కలర్ఫుల్గా